పరిష్కరించాలి ఇట్లాంటివి. అదే కదా. ఇవి నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేసింది లీగల్ గా. అవును, అట్లాగే అవును. జర్నలిజం ఫీల్డ్ లో చూసినప్పుడు కుప్పలు తెప్పలు మనకే ఫోన్ చేస్తారు, సార్ ఆడు భూమి కబ్జా అవును, చేసేసాడు చాలా సార్, ఉంటాయి ఇలాంటి. అవును. భూమి కబ్జా చేశారు సార్, మనం వెంటనే కబ్జాదారు అని రాసాం అనుకోండి, ఆడికి కాగితం పట్టుకొస్తాడు నాది అని చెప్పేసి. కాబట్టి రెవెన్యూలో బోలెడు ఉంటాయి ఇష్యూస్, పరిష్కారం అనేటటువంటి చేయడం తెలుసు, సీనియర్లకి తెలుసు కూడా. కానీ ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ 5 రకాల భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించడం ఓకే, అది ఒక రకంగా విముక్తే అయినా వీళ్ళు చెప్తున్న వెర్షన్ ఏంటంటే జగన్ హయాంలో ఫ్రీ హోల్డ్ లో చాలా భూములు ఉన్నాయి, దాదాపు 13 లక్షల ఎకరాలకు పైగా. అందులో ఒక దాదాపు 5.5 లక్షల ఎకరాలతో అసైన్డ్ భూములుగా అప్పుడే తొలగించేశారు, అక్రమంగా తొలగించేశారు. దాని మీద ఎందుకు చర్యలు తీసుకోకుండా మొత్తం వాటిని నిషేధిత జాబితాని తొలగించేస్తూ సంతకం పెట్టారు అనేది వీళ్ళు రైజ్ చేసిన పాయింట్. వీళ్ళు నోటికి వచ్చిన కారు కూతలతో వార్తలు రాస్తారండి, అవతలోడి నోటి దగ్గర ముద్దలాగుతారు. ఆ తర్వాత మేము చెప్పినట్టు ఎందుకు జరగలేదంటారు. అన్ని పనికిమాలిన వార్తలు, అబద్ధాల వార్తలే. ఇప్పుడు మీ చేతిలో భూమి ఉంది, మీకు హక్కు ఇచ్చేశారు, గవర్నమెంట్ డ్యూటీ అది ఇచ్చింది. 2019 ముందు చేద్దాం, ఇదే జ్యోతి ఎన్ని అబద్ధాలు రాస్తుందో చూడండి. నాకు బాగా గుర్తు, మనమే వీడియోలు చేస్తున్నాం కదా. 2019 అప్పుడు ఏమని రాశారంటే 2019కి ముందు ఈ ఫ్రీ హోల్డ్ తీసేయాలనుకున్నారు. అప్పుడు తీసేద్దాం అనుకుంటే